సర్వ సృష్టికర్త అయిన దైవానిక సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు కుల విడాకులకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సోదర మహేశ్వర, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండలేని పరిస్థితిలో భర్త విడిపోయేదాన్నే తలాక్ అంటారు. భార్యాభర్తలు కలిసి ఉండలేని స్థితిలో భార్య భర్తతో విడిపోయేదాన్నే కుల అంటారు. మరి భర్త మంచిగా చూసుకుంటూ ఉన్నప్పుడు, తన శక్తి స్తోమత మేరకు అవసరాలు తీర్చున్నప్పుడు భార్య నేను నీ నుంచి విడిపోతాను అంటే భర్త అంగీకారం లేకపోతే ఈ కుల అనేది జరగదు. మరి ఆమె అతనితో వేరుపడాలా అంటే ఎటువంటి కారణాలై ఉండాలి. అతను దుర్మార్గుడై కిరాతకుడై ప్రతిరోజు తాగి వచ్చి కొట్టడం కానీ, అదేవిధంగా ప్రాథమిక అవసరాలైన భోజనము కానీ, వస్త్రాలు కానీ, ఉండేదానికి గృహము కానీ ఏర్పాటు చేయనప్పుడు, అదేవిధంగా మగసిరి లేకుండా దాంపత్య జీవిత అర్హత లేనివాడు, దాంపత్య జీవితం గడపలేనివాడు, మగసిరి లేనివాడు, ఒకరోజు 2 రోజు నెల సంవత్సరం సమస్య కాదు కాబట్టి విధి లేని పరిస్థితిలో, అదేవిధంగా ఎయిడ్స్ లాంటి, తామర గజ్జి లాంటి అనారోగ్యాలు ఉండి ప్రతిరోజు వచ్చి హింసించడము, కొట్టడము, ఈ విధంగా బాధ పెట్టడము, ఇటువంటి కారణంగా పెద్దల సమక్షంలో ఆమె ఈ లోపాలను తెలుపుతూ, ఈ వ్యక్తితో నేను జీవితం గడపలేను, నాకు కుల కావాలి అని కోరుకున్నప్పుడు అతను అనుమతిస్తే ఈమెకు విడాకులు అవుతాయి. అతను కుల ఇచ్చేదానికి సిద్ధం కాకపోతే న్యాయాధికారి ఎవరైతే ఉన్నాడో, జడ్జి ఎవరైతే ఉన్నాడో, ఈమె తెలిపిన విషయాలు సమంజసమే అని అనుకున్నప్పుడు, యథార్థంగా ఆమె అవసరాలు అతను తీర్చినప్పుడు, దౌర్జన్యంగా కొడుతూ హింసిస్తూ ఉన్నప్పుడు, అది రుజువైనప్పుడు ఆ న్యాయాధికారికి, జడ్జికి అధికారం ఉంటుంది ఆమెకు కుల ఇప్పించేదానికోసం. అటువంటి పరిస్థితిలో కూడా అతను ఆమెను కుల ఇచ్చేదానికి సిద్ధం కానప్పుడు, అతను ఒకవేళ మహర్ నిర్ణయించి ఆమెకు మహర్ చెల్లించకుండా ఉంటే ఆ మహర్ను మాఫీ చేసి కానీ, లేకపోతే అంతో ఇంతో ధనం కానీ, బంగారం కానీ భర్తకు ఇచ్చి సహృదయంతో అతని బంధంలో నుంచి విడిపోయేదానికి స్త్రీకి అవకాశం ఉంది. అంటే భర్తతో జీవితం గడపడం కష్టమైపోయినప్పుడు, ఒకరికొకరు సహించలేని, ఒకరికొకరు పగతో ద్వేషంతో చంపుకునే పరిస్థితి రాకుండా ఉండేదానికోసము కారుణ్య ప్రభువు అయిన దైవము అయిష్టతో ఇచ్చిన అనుమతి. ఈ అనుమతిని విధి లేని పరిస్థితిలో మాత్రమే మనం వినియోగించుకోవలసి ఉంటుంది. పురుషుడు విధి లేని పరిస్థితిలో తలాక్ వినియోగించుకుంటాడు, విధి లేని పరిస్థితిలో స్త్రీ కులాను ఉపయోగించుకుంటుంది. ఇస్లామియా ధర్మంలో వివాహం అంటే భర్త దుర్మార్గుడైనప్పుడు జీవితాంతం భార్య సహించి అతనితోనే ఉండాలని అవసరం లేదు. అదేవిధంగా స్త్రీ దాంపత్య జీవితానికి అర్హురాలు కాదు, వేరే కొన్ని రోగాల కారణంగా, మానసిక సమస్యల కారణంగా ఆమె దాంపత్య జీవితానికి అర్హత లేదు, ఇంకా వేరే అనివార్య కారణాల వల్ల కూడా జీవితాంతం భర్త సహించాల్సిందే అనేది కూడా లేదు. విధి లేని పరిస్థితుల్లో అనివార్య కారణాల కారణంగా భార్య భర్తతో విడిపోయేదాన్నే కుల అంటారు. కానీ మన సమాజంలో సరైన అవగాహన లేని కారణంగా భార్యాభర్తలు విడిపోయేదాన్ని చాలా చెడుగా భావిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. 2-3 రోజుల క్రితము హైదరాబాదు నగరంలో 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికి కాల్వలో పారవేయడం జరిగింది. భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ చంపే అధికారము వ్యక్తులకు ఇవ్వలేదు ఇస్లామియా ధర్మం. ఒక కేసు రుజువైనప్పుడు న్యాయస్థానంలో ప్రభుత్వ పరంగా న్యాయాధికారికి మాత్రమే శిక్ష నిర్ణయించే అధికారం ఉంటుంది. కానీ భార్య నేరం చేసిందని భర్త చంపడము, భర్త నేరం చేశాడని భార్య చంపడము, ఈ విధంగా చంపుకుంటూ పోతే మానవ మనుగడే కష్టమైపోతుంది, కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతుంది. అందుకోసము మానవాళి యొక్క శ్రేయస్సు కొరకు, సుఖశాంతుల కొరకు, నవ సమాజం నిర్మాణం అయ్యేదాని కోసము, కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలి అంటే భార్యాభర్తలు తమ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే ఈ కుటుంబ నావ సాఫీగా జరిగేదానికి అవకాశం ఉంది. దీనికోసమే కారుణ్య ప్రభు అయిన దైవము కొన్ని కట్టుబాట్లు నిర్ణయించి
భర్తకు భార్యల హక్కులు తెలియజేయడం జరిగింది, భార్యకు కూడా భర్త యొక్క హక్కులు తెలియజేయడం జరిగింది, తండ్రికి సంతానం యొక్క హక్కుల గురించి తెలియజేయడం జరిగింది, అదేవిధంగా సంతానానికి కూడా తల్లిదండ్రుల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అందరి హక్కులు అందరి బాధ్యతలు నిర్వర్తించినప్పుడే ఒక ఉన్నతమైన ఒక సుందరమైన కుటుంబం ఉనికిలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగండి అని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.